హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి వెల్లుల్లి కారం కాకరకాయ ఫ్రై అండి. ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని ఇలా సన్నగా స్పైరల్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపులో మెంతులు జీలకర్ర వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు క్యాప్ పెట్టుకొని ఫ్రై చేస్తే చేదు స్మెల్ అనేది బయటికి పోదు. సో మనం ఇలా ఓపెన్గానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి కారం కోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చాబచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రైలో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు మనం ముందుగా పట్టి ఉంచిన వెల్లుల్లి కారం ఈ ఫ్రైలో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తంలోను కలిసే వరకు కలుపుకోవాలండి. ఇలా మనం కుక్ చేసుకున్న కాకరకాయ ఫ్రైని మనం 3-4 డేస్ వరకు తినొచ్చండి. చాలామంది కాకరకాయ కూర అనేసరికి చేదుగా ఉంటుంది, తినము అంటారు. బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చేదు అనేది అనిపించదు. ఇప్పుడు ఈ ఫ్రైలో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఇక కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై అయిపోయిందండి. దీన్ని మనం చక్కగా ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. పప్పు మీద కానీ నార్మల్గా వేరే కర్రీస్ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై